ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. సో ఈరోజు రూట్ కెనాల్ గురించి వివరంగా తెలుసుకుందాం. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే, మన పన్ను అనేది 30% రౌండ్ లాగా ఉంటుంది అండ్ 70% రూట్ లాగా ఉంటుంది, చిగురు లోపల ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కనుక ఫస్ట్ 2 లేయర్స్ దాటి 3rd లేయర్ వరకు ఎంటర్ అవుతుందో, అప్పుడు క్రౌన్ లో ఉన్న పల్పర్ లేయర్ లోంచి రూట్ వరకు ఇన్ఫెక్షన్ అయినప్పుడు అప్పుడు చేసే ట్రీట్మెంట్ అనేది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. సో రూట్ లో ఒక్క కెనాల్ నుంచి 5 కెనాల్స్ వరకు ఉండొచ్చు అనమాట. సో 1 ఉండనియండి, 5 ఉండనియండి, ఆ కెనాల్స్ అన్ని పర్ఫెక్ట్ గా రూట్ టిప్ వరకు ఇన్ఫెక్షన్ రిమూవ్ చేసి దాంట్లో రీప్లేస్మెంట్ మెటీరియల్ పెట్టడాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం. సో ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారని స్టెప్ బై స్టెప్ చేస్తాను. సో చాలా చోట్ల సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ అని వింటూ ఉంటాము, పెయిన్లెస్ రూట్ కెనాల్ అని వింటూ ఉంటాము. సో ఏంటి అనేది డీటెయిల్ గా చెప్తాను. ఒక పెయిన్లెస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ప్రాపర్ గా తీసుకుంటే క్లినిక్ లో మనకి చాలా పెయిన్లెస్ గా ట్రీట్మెంట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కడైతే పన్ను ఇన్ఫెక్ట్ అయిందో ఆ ఇన్ఫెక్ట్ అయిన క్వాడ్రెంట్ కి సో ఎక్కడ ఎనస్థీషియా ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఎనస్థీషియా ఇవ్వాలి, ఎనస్థీషియా ఇచ్చే ముందల ఆ నీడిల్ ప్రిక్ కూడా అవాయిడ్ చేయడానికి అక్కడ ఎనస్థెటిక్ జెల్ కానీ ఎనస్థెటిక్ స్ప్రే కానీ చేసి ఒక సన్నటి నీడిల్తో మనము ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల సో మనము ఆ ఇంజెక్షన్ పీరియడ్ పెయిన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో కొన్ని పేషెంట్స్కి 1 వైల్ ఆఫ్ ఇంజెక్షన్ లిక్విడ్ సరిపోతుంది, కొన్ని పేషెంట్స్కి ఇంకొద్దిగా ఎక్కువ కావాల్సి వస్తుంది అనమాట. సో ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 5 to 10 minutes వెయిట్ చేసి ఆ ఎనస్థెటిక్ పవర్ సరిపోయిందా లేదా, వాళ్ళకి ఎలా ఉందో కనుక్కొని నీడ్ ఉంటే ఎక్స్ట్రా డోస్ ఇచ్చి చేయటం వల్ల 99% పెయిన్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ప్రోటోకాల్స్ అన్ని మన ఆక్సిడెంటల్లో ఫాలో అవుతూ ఉంటాము. ఎందుకు అంటే పేషెంట్ ఎప్పుడైతే కంఫర్టబుల్ గా ఉంటారో అప్పుడు ట్రీట్మెంట్ అనేది చాలా నీట్ గా చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ప్రొసీజర్ వైజ్ సో అది యాంటీరియర్ టూతా, పోస్టీరియర్ టూతా, ఎన్ని కెనాల్స్ ఉన్నాయి, ఐడియల్ గా ఉండాల్సిన కెనాల్స్ కంటే ఏమన్నా మాకు కనిపించట్లేదు లేదా తగ్గినట్టు అనిపిస్తే దాన్ని క్రాస్ చెక్ చేయడానికి నార్మల్ 2D ఎక్స్రే తీసుకుంటాము. ఇంకా నీడ్ ఉంది అని చేయటానికి 3D ఎక్స్రే తీసుకుంటాము. ఆ 3D ఎక్స్రేలో కన్ఫర్మేటివ్ గా ఈ టూత్ కి ఒక కెనాల్ తగ్గింది అంటే ఈ కెనాల్ అసలు బై బర్తే లేదన్నప్పుడే క్లోజ్ చేస్తాం, కానీ సో ఎంత వెతికినా కనిపించట్లేదు కెనాల్ అని క్లోజ్ చేయటం అనేది ఇక్కడ ఆక్సిడెంటల్లో ఉండదు అనమాట. సో ట్రీట్మెంట్ వైజ్ ఏవైతే ఐడియల్ గా ప్రోటోకాల్ అంటే ఒక ఎనస్థీషియా కావచ్చు, తర్వాత యాక్సిస్ ఓపెనింగ్ కావచ్చు, బిఎంపి కావచ్చు, తర్వాత ఆబ్స్ట్రేషన్ కావచ్చు, తర్వాత పోస్ట్ ఎండో ఫిల్లింగ్ కావచ్చు, ఈ స్టెప్స్ అన్ని ఐడియల్ గా ఎలా ఉండాలో అలా పర్ఫెక్ట్ గా జరగటం అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఆ ట్రీట్మెంట్ అప్పుడు కావచ్చు, ట్రీట్మెంట్ తర్వాత కావచ్చు, పెయిన్ అనేది ఉండదు అనమాట. సో ఈ రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఏదైతే ఎనస్థీషియా ఇస్తామో అక్కడ అటువైపు బుగ్గంతా బరువుగా ఉంటుంది కాబట్టి మీరు ఫుడ్ తింటే చీక్ బైట్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే బుగ్గ కొరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎనస్థెటిక్ పవర్ తగ్గేదాకా లిక్విడ్ డైట్ తీసుకోమని చెప్తాము. సో ఏదైతే ఒకవేళ సెకండ్ సిట్టింగ్ చేయాల్సి వస్తుంది, చాలా ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు దాని మీద టెంపరరీ సిమెంట్ అనేది పెట్టడం జరిగింది. ఆ టెంపరరీ సిమెంట్ అది సెట్ అయ్యేదాకా లిక్విడ్ ఆర్ సాలిడ్ ఫుడ్ తీసుకోవద్దని చెప్తా ఉంటాం అనమాట. తర్వాత మేము ఇచ్చిన యాంటీబయాటిక్స్ అనేది ప్రాపర్ గా వాడాలి. ఎందుకు మీరు ఇన్ఫెక్షన్ రిమూవ్ చేస్తున్నారు కదా, ఎందుకు మేడం మళ్ళీ యాంటీబయాటిక్ అంటే, ఎవరికైతే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటుందో కింద ఉన్న టూత్ మొత్తం దాటి ఆ లోపల ఉన్న బోన్ లెవెల్లో ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట. ఏదైతే టూత్ లో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది రూట్ కెనాల్ ద్వారా మనం క్లియర్ చేస్తాము. సో టూత్ బయట ఉన్న అంటే రూట్ బయట ఉన్న ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడానికి సిస్టమిక్ గా యాంటీబయాటిక్ అని ఇస్తా ఉన్నాం అనమాట. మీకు నొప్పున్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ అనేది యూస్ చేస్తూ ఉండాలి. సో ఈ రూట్ కెనాల్ గురించి ఫర్దర్ గా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.